బాధములకు నిపము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా, మా బాధలను నెమ్మదినిచ్చేది. నీ వాక్యము వెల్లడెగుడుతోనే వెలుగు కలిగెను, వెలుగులు కలిగినను గాక. చీకటి బ్రతుకులలో నాయన నీ వెలుగు నింపండి అయ్యా. నీ ప్రియ బిడ్డలు ఎక్కడికి ఏ రీతిగా అయితే వచ్చేది ఆ రీతిగా వెళ్ళకోకుండా నా తండ్రి శాంతి సమాధానమును సంతోషములతో వెళ్ళడానికి కృప చూపించండి. ఎందుకంటే నీ సన్నిధిలో పచ్చిక బయలుండే అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం పొందయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ ఆరోగ్యం ఉందయ్యా, సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. అటు విధమైన సంతోషమును అనుగ్రహించి అటు విధమైన ఓదార్పుతో కూడిన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు మీరు దయచేయమని నిలబడుతున్న నేను ఒట్టి పాత్రనయ్యా, పగిలిన పాత్రను సరిచేసి వాడుకో నింపమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి వేట చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి వేట నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞత అర్పణను చెల్లిద్దాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది పిల్లారా, మరి ఇప్పటివరకు తెస్సలోని యొక్క సంఘమును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. పౌలు భక్తుడు ఎందుకు ఈ యొక్క ఉత్తరాన్ని తెస్సలోని సంఘానికి రాసినాడో మనం కొన్ని విషయాలు క్లుప్తముగా నేర్చుకొని ఉన్నాం పిల్లారా. ఈ పత్రికను యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 50వ శతాబ్దంలో ఈ పత్రికను రాయడము జరిగినది పిల్లారా. వారి యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందింపజేసుకోవడానికి ఈ యొక్క ఉత్తరాన్ని భక్తుడు రాయడం జరిగినది. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమును గురించి ఎందుకు రాయించాడు అని ఆలోచన చేసినప్పుడు పిల్లరా, తెస్సలోనిక అనగా అర్థము ఏమిటి అని అంటే అన్యాయమును జయించినది. ఏంటండి తెస్సలోనిక అనగా అర్థం ఏమిటి అని అంటే అన్యాయమును జయించినది, పాపమును జయించినది. మరి బైబిల్ గ్రంథములో ఎందుకు పొందుపరచబడినది ఈ సంఘమును గురించి అంటే దీనిలో ఈ సంఘము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క తెస్సలోనీయులకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు. ఈ యొక్క పత్రికలో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఏ విధముగా మనకిది మాదిరికరముగా ఉన్నది, ఏ విధముగా మనము మాదిరికరంగా దీన్ని అనుసరించి నడుచుకోవాలి, అక్కడ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు. మొదటిది పిల్లరా, మొదటి వచ్చిన మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుని యందున్న ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పౌలు భక్తులు అంటారు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్ష విధియు లేదు. ఈ తెస్సలోనిక సంఘమును గురించి ప్రారంభము పరిచయం చేస్తూ భక్తుడు పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమా అని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ రోజున, మనము దేవుని యందున్నామా? క్రీస్తు ప్రభువారిలో నాటబడినటువంటి వారముగా ఉన్నామా? క్లియరా? ఆలోచన చేయండి. క్రీస్తు యేసునందు ఉంటే మనము పాపములో ఉండం. క్రీస్తు యేసునందు ఉండగలిగితే పాపము చేయము. దేవుని వాక్యము సెలవిస్తున్నది, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి అయిష్టకరమైనవంట. సరసోక్తులు దేవునికి అయిష్టకరమైనంట. పిల్లరా, ఇలాంటి పరిస్థితులు, సరసోక్తులు, జోకులు వేసుకోవడం కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఇలాంటి ప్రవర్తన వీరిలో ఉంటే వీరు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు కారు. తెస్సలోనిక సంఘం గురించి అంత మంచి సాక్ష్యము పొందుకునేటువంటి వారు కారు. పౌలు భక్తుడు రాసేటువంటి వాడు కాడు. ఇక్కడున్న మనలో ప్రత్యేకంగా బాప్తిస్మము తీసుకున్న వారి గురించి ప్రత్యేకంగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బాప్తిస్మము తీసుకోగానే పిల్లరా ఏమంటారు, సామెత ఉంది కదండి లోకములో, ఇళ్ళలగానే పండగ కాదు. అదే విధముగా బాప్తిస్మం తీసుకోగానే పరలోకం వెళ్తామంటే అది అసాధ్యము. బాప్తిస్మం తీసుకున్నా కదా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. ఈ తెస్సలోనిక సంఘము అనేక సంఘాలకు మాదిరికరము ఉన్నది. ఇంకొక విషయం చెప్పనండి, పౌలు భక్తుడు ఎన్ని రోజులు సువార్త చేశాడు తెలుసా? దరిదాపుగా 21 రోజులు, కనీసం నెల కూడా వీరికి సువార్త ప్రకటించాల. కానీ వారికున్న విశ్వాసము, వారికున్న భక్తి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి మనలో ఉందా? ఎన్ని శ్రమలు ఏముంది, సొంత 22వ అధ్యాయము 14 వచ్చినే ఉంది, మీ సొంత దేశస్థుల వలన మీరు శ్రమలు పొందారు, సొంత దేశస్థుల ద్వారా కొట్టబడ్డారు, స్వజనుల చేతనే, సహోదరుల చేతనే, ఇరుగు పొరుగు వారి చేతనే మీరు కొట్టబడ్డారు, హింసించబడ్డారు. అయినప్పటికీ మీ విశ్వాసాన్ని కోల్పోలా. ఎన్ని రోజుల సంఘం ఇది? ఎన్ని రోజుల సంఘం అండి? 3 వారాల సంఘము. ఎన్ని వారాలు? 3 వారాలు మాత్రమే. వారికి ఫస్ట్ సువార్త ప్రయాణంలో 3 వారాలు మాత్రమే ప్రకటన చేసినాడు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అని ఆలోచన చేసినప్పుడు అపోస్తులుల కార్యములు చేసి అందరూ నాతో పాటు బైబిల్ గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనము, 2-3 వచనం చదువుకుందాం. తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి
మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫుట్ లైన్లో చూడండి, కింద ఫుట్ లైన్లో 3 వారములు. ఎన్ని వారాలు ప్రకటన చేశాడు? 3 వారములు దేవుని వాక్యమైనటువంటి తెస్సలోనికలో ఉన్న ప్రజలు ఏం చేశారు? దృఢమైన విశ్వాసమును కలిగి ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ 30 సంవత్సరములు నుండి వాక్యం ఉన్నటువంటి వారు ఉంటున్నాం, 50 సంవత్సరాల నుండి వాక్యం ఉన్నటువంటి వారు ఉంటున్నాం, పిల్లలు 20 సంవత్సరాల బట్టి వాక్యం విన్నటువంటి వారు ఉంటున్నాం, సంవత్సరం బట్టి పిల్లలు వాక్యం వింటున్నటువంటి వారుగా ఉంటున్నాం. మరి మనలో ఏది భక్తి? మనలో ఏది విశ్వాసము? సరే, నిన్ను గూర్చి ఎవరైనా పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మనల్ని గూర్చి ఎవరైనా అరే ఈ పలానా వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడురా, ఇగో పలానా అమ్మాయి బాప్తిస్మం తీసుకుంది, ఇగో తీసుకున్న కాళ్ళ నుంచి తన మాట తీరు మారింది, తన ప్రవర్తన మారింది, తన చూపు మారింది, తన వ్యక్తిగతము విషయాలన్నీ మార్చబడి బాప్తిస్మము తీసుకోకముందు ఒక రీతిగా, తీసుకున్న తర్వాత ఒక రీతిగా ఉన్నారా. ఇగో ఇదివరకు చాలా చెడ్డ తలంపులు కలిగి, చెడ్డ ఆలోచనలు కలిగి, ఇగో చెడు హృదయం కలిగి, చెడు మాటలు కలిగి ఉన్నవాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాడో, లేకపోతే బాప్తిస్మం తీసుకుందో, అప్పటి నుంచి తన ప్రవర్తన మార్చుకుందిరా. తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, కొత్తగా మాట్లాడుతూ ఉన్నది. ఇగో తన యొక్క సాత్వికం కలిగి మాట్లాడుతుంది, తన మాట తీరులో మార్పు, తన నడవడికలో మార్పు, ఇతరులను పలకరించే విషయంలో మార్పు, ప్రార్థన చేసే విషయంలో మార్పు, గుడికి వచ్చే విధంలో మార్పు. ఇదివరకు అందరికంటే లేటుగా వచ్చేది, ఇప్పుడు అందరికంటే ముందుకు వస్తుంది. ఇగో ఇంతవరకే ప్రార్థన అంటే వెనకాడేది, ఇప్పుడు అందరికంటే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నది. పని అంటే ప్రభు పని అంటే వెనకాడేది, ఇప్పుడు ప్రభు పని అంటే ప్రాకులాడుతూ ఉన్నది అని ఎంతమంది ద్వారా సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నాం మనము? ఎంతమంది ద్వారా ఆ పేరును సంపాదించుకోగలుగుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత తన ప్రవర్తన యావత్తును మార్చబడినది. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ ఎంతమంది ద్వారా ఆ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం చెప్పండి. మొన్న ఈ మధ్య ఒక గ్రామము ప్రార్థనకు వెళ్ళడం జరిగినది. అక్కడ ఒక ఆంటీ చెప్తుంది, బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించారయ్యా, ఎన్ని వ్యాధులను అనుభవించారు, సరైన ఆహారం ఉండేది కాదు కదా మీకు, పని వాళ్ళు పని చేసినట్లు పని చేసేవాళ్ళు కదా, నైట్ 2ంటికి లేచి సిమెంట్ రాళ్ళు తయారు చేసేవాళ్ళు కదా, నైట్ 2ంటికి కరెంటు వస్తే తెల్లారి 10 వరకు కరెంటు పోయేది కాదు. అలాంటి బాధలు మీరు అనుభవించారు కదా. కానీ ఆ బాధలన్నిటిని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి సాక్ష్యం ఇస్తుందండి, చెప్తుంది, గొప్పగా చెప్పుకునేది. మనం వెళ్ళు ప్రతి చోట కూడా ఏం కలిగి ఉండాలి? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా మనతో ఏదైనా జోకు చులకనగా నవ్వుతాలుగా మాట్లాడడానికి కూడా
భయపడే విధముగా మనం ఉండాలి. ఎందుకు? క్రీస్తు బిడ్డలము మనము. మన దేవుడు అల్లరికి కర్త కాదు. ఏంటంట? అల్లరికి కర్త కాదు. జీవము కలిగిన దేవుని బిడ్డలము మనం. ఈ తెస్సలోనిక సంఘము కనీసము 1 సంవత్సరం కూడా అవటల్లా దేవుని ఎరిగి, కానీ గొప్ప మాదిరికరంగా గొప్ప మంచి పేరు తెచ్చుకుందండి. పదే పదే మీకు జ్ఞాపకం చేస్తా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటములైనటువంటి వాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు అనగా అర్థం ఏమిటి? ఆశీర్వదింపబడిన వాడు, ఆశీర్వదింపబడిన స్త్రీ. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు పనికి వెళుతున్నావు, నువ్వు పనికి వెళ్ళిన చోట ఏ రకమైన సాక్ష్యాన్ని నువ్వు పొందుకున్నావు? లేకపోతే ఎవరు బిడ్డలైన వారు స్కూల్కి కాలేజీలకు వెళ్తున్నారు, మరి అక్కడ ఏ విధమైన సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం? నలుగురిలో కూర్చుంటూ ఉంటాం, అప్పుడు ఏ విధమైన సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం? ఆలోచన చేయండి. దేవునికి ప్రత్యేకంగా బాప్తిసం తీసుకున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుని నామ మహిమార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇంకా దేవునికి బాధ కలిగించేటువంటి, దేవుని గాయాలలో ఇంకా వేలు పెట్టి ఆయనకు బాధను కలిగించేటువంటి వాడుగా నీవు ఉంటూ ఉన్నావా? పిల్లరా, చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు, పాత జీవితాన్ని వదిలిపెడతలా. బాప్తిసం తీసుకుంటున్నారు, తమ పాత అలవాట్లను విడిచిపెట్టట్లా. బాప్తిసం తీసుకుంటున్నారు, వారికి పాత ఆలోచనలు విడిచిపెట్టట్లా. బాప్తిసం తీసుకుంటున్నారు, వారి మాట తీరు మార్చట్లా. బాప్తిసం తీసుకుంటున్నారు, వారి చూపును మార్చుకోవట్లా, వారి ప్రవర్తన మార్చుకోవట్లా. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఎచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో వద్దు, 2 పడవల మీద కాలు వేయొద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 పడవల మీద కాలేస్తే ఎవరికి నష్టము? ఎవరికి నష్టం అండి? ఒక పడవ ఇటు వెళ్ళిపోద్ది, ఒక పడవ అటు వెళ్ళిపోద్ది, మధ్యలో మనమే ఇదైపోతాం. జాగ్రత్త. అయితే అటన్నా లోకంలో అయినా ఉందాం, లేదా దేవుల్లో అయినా సంపూర్తిగా జీవిద్దాం. పిల్లరా, దేవుని నామ మహిమార్థం మనం ఎన్నడూ ఉండకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చే వారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని నామాన్ని తక్కువ చేసేటువంటి వారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. పిల్లరా, మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో, మన ఎదుటి వారితో, మనం పక్కవారితో, మనం చేసే పని చేసే వారి వద్ద, మన తోటి పని వారితో, ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. పిల్లరా, ఈ మధ్య నేను ఒక మామూలుగా వెళుతూ ఉన్నాను, బండి మీద వెళుతూ ఉంటే ఒక సహోదరుని గురించి చెప్పుకుంటున్నారు. మరి వారు అన్యులు. ఈ బాప్తిసం తీసుకుంది ఎందుకు తీసుకుందో? దేవుని నామాన్ని అభిమానపరుస్తాకే కదా. ఎంతో దుఃఖం వేసింది. వాళ్ళు అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలు. ఎంత బాధ, ఎంత అవమానకరము. దేవుని
మందిరానికి వస్తూనే ఎందుకు ఆ పాప ఆలోచనలో, పాపముతో కూడినటువంటి ఆ పనులు ఎందుకు పిల్లారా? ఈ తెస్సలోనిక సంఘములో పిల్లారా, క్రీస్తు యేసునందున్న సంఘము, దేవుని యందున్న సంఘము మొదటిది, క్రీస్తు యేసునందున్న సంఘము. ఎవడైనను నా యందు నిలిచి ఉండేలా ఏమవుతారంట? బహుగా ఫలించును. నా యందు అంట కట్టబడిన వాడు బహుగా ఫలించును. అంట కట్టబడిన నిలిచి ఉండలేదా నరకంలోకి వెళ్తా. లరా, నరకం అంటే చనిపోయిన తర్వాత అనుకోవచ్చు, బ్రతుకుండగానే మనం అనుభవిస్తాం పిల్లరా. ఆ ఉగ్రత బాధ నుండి తప్పించడానికి దేవుడు మన కొరకు కలువరి శిలువలో బలియాగమయ్యాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 వారాలు అనుభవం కలిగిన సంఘమే అనేక సంఘాలకు మాదిరికరంగా ఉంది కదా. మరి కొన్ని సంవత్సరాలు బట్టి మనకు సంఘముగా కూడి ఉన్నాం, మనం ఎంతమందికి మాదిరికరంగా ఉంటున్నాం? ప్రభువులోనికి వారి యొక్క ప్రవర్తన బట్టి అనేక మందిని ప్రభువులోనికి కూడా నడిపించారని వాక్యం సెలవిస్తున్నదండి. ఆలోచన చేయండి. ఒకసారి పరిశీలన చేసుకోండి పిల్లారా. మొదటిగా ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు ఎక్కడున్నారండి? దేవుని యందును క్రీస్తు యేసునందును ఉన్నారు. హల్లెలూయా. మొదటిది వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని యందును క్రీస్తు యేసునందును మనం ఉండాలి. ఎందుకంటే ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి. హల్లెలూయా. పరిశీలన చేసుకుందాం. నిజముగా క్రీస్తు యేసునందు ఉన్నామా? క్రీస్తు యేసునందు ఉంటే మనం ఏమైనా నూతనమైన సృష్టి అంటే మన స్వభావం సమస్తము కూడా మార్చబడాలి. రెండవదిగా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగముల నుండి 3వ వచనములో కొన్ని విషయాలు మనము మీ ఓర్పును మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. చూడండి పిల్లారా, 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. హల్లెలూయా. రెండవదిగా పిల్లరా, ఈ తెస్సలోనిక సంఘము దేవుని చేత ఏర్పరచబడిన సంఘము. ఏంటంట? దేవుని చేత ఏర్పరచబడిన సంఘము. మరి మనము దేవుని చేతనే ఏర్పరచబడితిమి. చూడండి, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మన ఎదుకు వచ్చేటను బట్టి మనము ఏర్పరచబడినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. కనుక వేరా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఏర్పరచబడిన సంఘములో ఏమేమి ఉన్నాయో మనము నేర్చుకొని ముందుకు వెళదాము.
మొదటిగా మనము ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఏడవ వచనం చదువుకుందాం. విశ్వాసులందరికీ మాదిరిగా ఉండిరి. హల్లెలూయా. ఏంటంట? మాదిరిగా. ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నారు? మాదిరిగా ఉండడం అంటే ఏంటి? మాదిరిగా ఉండడం అంటే ఏంటి చెప్పండి. ఉదాహరణకు మన పిల్లలు ఇంకా చదువుకోవట్లేదు అనుకోండి, మన ఇంటి పక్కనో ఎదురు ఎక్కడో వారి బిడ్డలు చదువుకుంటూ మంచి ఉద్యోగములు చేసేటువంటి వారుగా ఉన్నప్పుడు ఏమంటాం? ఆను చూసి నేర్చుకోరా ఏమంటాం? లేదా అమ్మాయిని చూసి నేర్చుకోరంటాం కదా. అదే విధముగా ఈ తెస్సలోనిక సంఘము ఎవరిని చూసి నేర్చుకుంటున్నా? తెస్సలోనిక సంఘమును గురించి మనము అనేకులకు మాదిరికరంగా ఉండాలని మనను గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నాయి? ఈ సంఘమును మనం ఈ సంఘం గురించి ఏం నేర్చుకోవాలి? ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నాయి? అవి మనకి ఏ రీతిగా ఉపయోగపడతాయి? మరి ముఖ్యంగా పరలోకానికి మనల్ని ఎలా చేర్చబడతాయి, తీసుకెళ్లే విధముగా ఉన్నాయి. కొన్ని విషయాలు త్వరగా మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మొదటిది పిల్లరా 2వ వచనము 3వ వచనము చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ ప్రయాసమును మా ప్రార్థనల యందు మీ విషయమై మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. మొదటి మాదిరికరమైన అంశము ఏమిటంటే విశ్వాసము. ఏంటంట? మొదటి మాదిరికరమైన తెస్సలోనిక సంఘముల నుండి మనము నేర్చుకోవాల్సిన మొదటి అంశము ఏమిటంటే విశ్వాసము కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము కలిగి మనం ఉండాలి. దేవుడు సమస్తము చేయగలని మనము దేవుని విశ్వసించు వారముగా ఉండాలి. శిష్యులతో అంటాడు కదా, ఓ అల్ప విశ్వాసులారా. శిష్యుల యొద్దకి దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తారు, కానీ అక్కడ కార్యం జరగనప్పుడు మరలా తీసుకొస్తారు, మరలా ప్రార్థన చేస్తారు, కార్యం జరగల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారితో అంటారు, శిష్యులతో అంటారు, ఓ అల్ప విశ్వాసులారా అంటాడు. ఎందుకో తెలుసా? వారి ప్రార్థనలు ఏమి లేదు, విశ్వాసము లేదు. విశ్వాసము వారి ప్రార్థనలు లేకపోవడం బట్టి అక్కడ కార్యము జరగల. ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసముండినా చాలు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసముండినా చాలు. అబ్రహామును దేవుడు అన్నాడు కదా, అబ్రాహాం నేను చెప్పు, నీ స్వజనులను, నీ ఇంటి వారిని, నీ అన్నదమ్ములను అందరినీ నీ ఊరిని విడిచిపెట్టి నేను చెప్పు ఊరికి నువ్వు వెళ్ళు. అక్కడ నిన్ను విస్తారమైన ఆస్తితో నిన్ను సంతృప్తిపరుస్తా, విస్తారమైన దీవులను నేను ఇస్తా, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారికి అప్పటికి దేవుడి గురించి తెలీదు. అయినప్పటికీ మారు మాత్రం చెప్పలే, అయ్యా నువ్వు ఎవరవే, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు, నేనెందుకు వెళ్ళాలి అని ప్రశ్నలు వేసాడా. అప్పటికి 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి?
ఈ దినాల్లో పిల్లరా 75 సంవత్సరాలు అంటే అంత వయసు అయిపోయినట్టే లెక్క, అవునా కాదా? అలాంటి స్థితిలో 75 సంవత్సరాల ప్రాయంలో చెప్తున్నాడు, నేను నీకు బిడ్డల్ని. ఎలాంటి బిడ్డలంట? ఆకాశంలో నక్షత్రాలు చూడండి, అంతటి బిడ్డలను, అంటే లెక్కకు విస్తారమైనటువంటి సంతానాన్ని నీ నుండి నేను కలగజేస్తానని చెప్పాడు. అప్పుడు అనుకోవచ్చు, పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, దరిదాపు 75 సంవత్సరాలు వచ్చేసాను, ఇంకా ఒక 5 సంవత్సరాలు అయితే నా ఆయుష్ కాలము ముగించబోతుంది పిల్లరా, ఇంకా నాకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారని అనుకున్నాడా? విశ్వాసము కలిగి వెళ్ళాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? లేని దానిని పొందుకున్నామనేటువంటి ఆశ కలిగి ఉంటాం చూడండి దేవునిలో, అదే విశ్వాసము. హల్లెలూయా. మొదటిది తెస్సలోనిక సంఘంలో నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట, మొదటి అంశము విశ్వాసము. మరి విశ్వాసము ఎలా మనం పొందుకోగలము పిల్లరా అనంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు ప్రభువును గూర్చిన మాటల వలనే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనము యేసు ప్రభు వారి గురించి ఎక్కువ మనం ఎన్నో నేర్చుకోవాలి. అదే చదవగలిగిన వాళ్ళు బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ఒక ఆయన అన్నాడు కదా, ఆర్ఆర్కే మూర్తి గారు అన్నటువంటి ఆయన ఒక మంచి చక్కని మాట చెప్తారు. ఏమిటో తెలుసండి? నేను వాళ్ళ సమూహం వచ్చి, అయా మన గ్రంథాలు ఉన్నాయి కదా, మన గ్రంథాల్లో ఏదైనా తప్పుంటే సరిచేసి మన మతంలోనికి వచ్చాయి అని చెప్తే ఆయన అన్నాడు, నేను సరిచేసే దేవుడు నాకు అవసరము లేదు, నన్ను సరిచేసే దేవుడు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఆయన చెప్తున్న సాక్ష్యము, ఈ బైబిల్ గ్రంథంలో నిష్టగల బ్రాహ్మణులు కుటుంబంలో పుట్టిన ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నానంటే, బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో, బైబిల్లో ఏమన్నా బూతులు ఉన్నాయేమో, ఇది బైబిల్ గ్రంథమే, మంచి గ్రంథమే కాదు, దేవుడిదే కాదు, ఇగో ఇది ఒక నల్ల పుస్తకము అని బురద చల్లడానికి దేవుని వాక్యాన్ని చదివాడంటండి. హల్లెలూయా. ఆయన అంటాడు, మంచి సాక్ష్యము, నేను బైబిల్లో ఉన్న తప్పులు చదవడానికి ఎంచడానికి నేను బైబిల్ గ్రంథము చదివితే బైబిలు నా తప్పులను చదివింది. హల్లెలూయా. బైబిల్ నా తప్పులు నాకు చూపించినది. అర్థమవుతుందండి? బైబిల్ను అందుకు మనం చదువుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేక తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఏ విధంగా మాట్లాడతాడంటే, పాటల ద్వారా మాట్లాడతాడు, సాక్ష్యముల ద్వారా మాట్లాడతాడు, ఇంకా దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు, తర్వాత వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడంటే, మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినాడా. కనుక విశ్వాసం మనం ఎలా పొందుకోగలమంట? వినుట ద్వారా, చదువుట ద్వారా. వీరు విన్నారు. ఎన్ని రోజులు విన్నారండి? 21 రోజులు విన్నారు, కానీ గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. కనుక మొదటిది విశ్వాసము కలిగి మనం ఉండాలి. విశ్వాసులకు మాదిరికరంగా మనము ఉండాలి. రెండవ అంశమును మనం పరిశీలన చేసినప్పుడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మన పనంతా, మన ప్రయాస అంతా ఎలా ఉండాలంట? ప్రేమతో ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. మరి మనం ఎలా ఉంటున్నాం పిల్లరా? మనం ఏ రీతిగా ఉంటున్నాం?
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చినాడు. 10 ఆజ్ఞలన్నిటిని 2 ఆజ్ఞల్లో పొందుపరిచి అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా ఆత్మస్వరూపి గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పి, 2వదిగా అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరికీ కష్టతరమైనటువంటి పని. ఏమంటారు? అందరికీ కష్టతరమైన పని. కానీ క్రీస్తును నిజముగా మనం ఎరిగి ఉంటే కష్టతరము కాదండి. హల్లెలూయా. క్రీస్తును ప్రభువారిని నిజముగా మొదట చదువుకున్నాం కదా, నిజముగా మనము దేవుని అందుంటే మనకి ఎవరి మీద కోపం ఉండదు. ఒకవేళ కోపం ఉన్నా ఎప్పుడో తీసేసుకోవాలంట, సూర్యుడు అస్తమించలేపు ఆ కోపాన్ని తీసేసుకోవాలి. చిన్న బిడ్డల వలె పిల్లలు ఆలోచన, చిన్న బిడ్డలు కొట్టుకుంటారు, మరలా వెంటనే కలుసుకుంటారు కదా, ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు ప్రేమ స్వరూపి మన దేవుడు. ఇర్మియా గ్రంథములు అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ రోజున మనం ఈ రీతిగా బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమను మన పట్ల చూపించాడు కనుకే ఆయన ప్రేమకు సాదృశ్యముగా, ప్రేమకు గుర్తుగా ఆయన యొక్క విలువైన జీవితాన్ని మన కొరకు బలియాగము చేసినాడు. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమకు సంగుర్తుగా ఆయన ప్రాణాన్ని బలియాగము చేశాడండి. దేవుడు మనల్ని అలాంటి త్యాగాలు ఏమి చేయమని అంటలేదు, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడమంటున్నాడు. హృదయంలో ఏ దేశము ఏ కోపం పెట్టుకోకుండా మాట్లాడమంటున్నాడు. అదే ప్రేమ. 2వది, మనం ప్రేమ కలిగి ఉండడంలో ప్రయాసపడాలి. మొదటిది ఏంటంట, విశ్వాసం కలిగి ఉండాలి. 2వది ప్రేమ కలిగి మనం ఉండాలి. 3వది మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇక 2 విషయాలు. ఇంకోటి ఏం కావాలంట, నిరీక్షణ కావాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులు అనగా అర్థం ఏమిటంటే ఇదే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటండి? ఉదాహరణకు చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేసా, మరలా చెప్తున్నా. సామాన్యంగా మనం ప్రయాణాలు కొన్ని ఫంక్షన్లు అటు ఇటు వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు చిన్న బిడ్డలో తీసుకెళ్ళం కొన్నిసార్లు. అప్పుడు ఏం చేస్తారు, వారు ఏడుస్తూ ఉన్నప్పుడు వారిని ఓదార్చడానికి ఏం చెప్తాం, నేను వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైతే ఇష్టమైందో దాన్ని తీసుకొస్తామని చెప్తూ ఉంటారు. అవునండి. చెప్పి వారిని ఓదార్చి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిన కాడ నుంచి, లేక మనం వెళ్ళిన కాడ నుంచి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారండి చెప్పండి? ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటారు, మా అమ్మ లేదా మా నాన్న ఇది తీసుకొస్తానని నాకు అంటారా అనరా? ఆ అనుభవం మనకు కూడా ఉంది. ఏమంటారు? అనుభవం మనకు లేదా? ఉంది. అంటే ఏంటి, తీసుకొచ్చే వరకు కూడా ఎదురు చూస్తాడు చూడండి. ఇంక వేరే ధ్యాస ఉండదు వారి మైండ్లో. ఏంటి, మా అమ్మ మా నాన్న నాకు ఇది తీసుకొస్తున్నారు, ఇది తీసుకొస్తారు. ఇక వేరే ఆలోచన ఉండదు. నిరీక్షణ అంటే అది. క్రైస్తవుడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు అంటే అర్థం ఏంటి అని అంటే చాలామందికి తెలియదు. ఇక్కడ ఉన్న వారు ఎవరికి కూడా కొంతమందికి తెలియదు. క్రైస్తవుడు అంటే ఒక కులానికి ఆపాదిస్తూ ఉంటారు. క్రైస్తవుడు అంటే ఒక కమ్యూనిటీకి ఆపాదిస్తూ ఉంటారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిరీక్షించి ఎదురు చూసేవాడు. దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తానన్నాడు, మనందరినీ పరలోక రాజ్యంలో తీసుకెళ్తానన్నాడు. మన కొరకు అక్కడ గృహాలను సిద్ధపరిచాడు, త్వరగా వస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఎలా? వధువు సంగముగా ఎదురు చూడాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వారే నిరీక్షణ కలిగినటువంటి వారు. హల్లెలూయా.
క్రైస్తవుడు అనగా అర్థం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు నామమున ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారే క్రైస్తవులు. యేసు క్రీస్తు ప్రభువారిని తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి నా పాపముల కొరకే యేసు క్రీస్తు ప్రభువారు బలియాగమయ్యాడు, నన్ను రక్షించడం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, నన్ను ఉగ్రత నుండి తప్పించడం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్మి ఆయన నామమున బాప్తిసం తీసుకొని సాక్షార్థంగా జీవిస్తారో ఆ వారే క్రైస్తవులు. అంతే తప్ప మందిరానికి వస్తే క్రైస్తవులు కాదు, పాటలు పాడితే క్రైస్తవులు కాదు, ప్రార్థన చేస్తే క్రైస్తవులు కాదు. క్రీస్తునందుండి ఆయన చిత్తానుసారంగా జీవించే వారమే, ఆయన నామమున బాప్తిసం తీసుకున్న వారమే. బాప్తిసం అనగా క్రీస్తును ధరించుకొనుట. క్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో వారే క్రీస్తు బిడ్డలు, క్రైస్తవులు. హల్లెలూయా. వారే నిరీక్షణ కలిగినటువంటి వారు. ఇప్పుడు మనం ఏం చేయాలంట? మొదటిది విశ్వాసం కలిగి ఉండాలి, పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఇలా పౌలు భక్తుడు ప్రేమ గురించి ఒక మాట అంటాడు. ఏమన్నా గనగలగలవని గంట వలె నేను మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థులను, ఇతరులను ప్రేమించకపోతే నేను వ్యర్థుడిని. మరి ఎలా ఉన్నాము ఈ రోజున? మనము మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. క్రైస్తవుడు అనగా ఎవరంట? నిరీక్షణ కలుగు, ఎదురు చూచువాడు. ఎవరు? వధువు సంఘముగా సిద్ధపడి వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూచువారే నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం ఇంకొకటి ఈ తెస్సలోనిక సంఘములో నుండి ఇంకొక అంశం ఏమిటి అంటే ఓర్పు. ఏంటంట? ఓర్పు. మనలో ఎంతమందికి ఓర్పు కలిగి ఉంటున్నాం? సొంత జనులే కొడుతున్నా కానీ ఓర్చుకున్నారంటండి. క్రీస్తుని ఎరిగిన బిడ్డలు మనం ఎలా ఉండాలో తెలుసా? స్టెఫను యొక్క జీవితాన్ని మన ఎంతమందికి తెలుసు? స్టెఫను యొక్క జీవితము. స్టెఫను ఏం చేశాడు తెలుసా? అప్పుడు స్టెఫను చంపుతున్నప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు, తలకిందులుగా ఎలాడదీస్తున్నప్పుడు ఈ పౌలు భక్తుడు కూడా సవులుగా అక్కడే ఉన్నాడు. ఓర్పు. రాళ్లతో కొడుతున్నారండి, రాళ్లతో కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. స్టెఫను పలికిన మాట ఏంటో తెలుసా? ఓ అమ్మో అయ్యో అని అంటల్లా, నన్ను ఎందుకు కొడుతున్నారని బాధపడతల్లా. స్టెఫను ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఆకాశమునున్నదండి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనక ఈ పాపము వారి మీద మోపొద్దు, వీరిని క్షమించండి. హల్లెలూయా. ఆ మాట ఈ భూప్రపంచంలో ఆ మాట చెప్పగలిగిన మానవుల స్టెఫను ఒకడే. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఆ మాట చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ఒక స్టెఫను మాత్రమే మనం చూడగలము. ఎక్కడిది ఆ ఓర్పు? ఎక్కడిది ఆ సహనము? అంటే క్రీస్తును చూస్తూ ఉన్నాడు కాబట్టి, క్రీస్తు వైపు చూస్తున్నాడు కాబట్టి. పిల్లరా, ఈ దినాలలో కొంతమంది జీవితాలు, కొన్ని కుటుంబాల పరిస్థితులను చూసినప్పుడు చాలా బాధ వేసేస్తుంది, చాలా బాధ వేసేస్తుందండి. చిన్న చిన్న విషయాలకే ఏంటండి, చిన్న చిన్న విషయాలకే భార్య భర్త మీద విసుకోవడము, భర్త భార్య మీద విసుకోవడము. ఏమండి, వారి మధ్య ఏం లేదు, ఓర్పు లేదో, సహనము లేదో.
ఒక్క 2-3 నిమిషాలు ఆలోచన చేస్తే వారి సమస్యకు పరిష్కారమయ్యేటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యము సెలవిస్తుంది, మాట మాట పెరిగితే అంట, సామెతల గ్రంథంలో ఉంది, ఏమైందంట, విస్తారం అయిపోద్ది అంట, గొడవలు ఎక్కువైపోతాయి అంట. ఈ దినాలలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓర్పు, ఏంటంట, సహనము, మరి ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి తత్వము లేక, మనస్తత్వము లేక, పిల్లరా ప్రేమ లేక, ఇంకోటి భర్త మీద విశ్వాసం లేక, భార్య మీద విశ్వాసం లేక. కొంతమంది ఉంటారు అనుమానపు భర్తలు ఉంటారు, కొంతమంది ఉంటారు అనుమానపు భార్యలు ఉంటారు. విశ్వాసం ఉండదు. ఉండిద్దా? పిల్లరా ఆలోచన చేయండి. ప్రభు మనం ఏదైనా అంశం కొరకు ప్రార్థన చేసినా ఏం చేయాలంట? ఓర్పుతో మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పుతో మనం ఎదురు చూసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాము. హల్లెలూయా. ముగింపులోనికి వచ్చేస్తున్న పిల్లరా, ఈ 4 అంశములు పిల్లరా తెస్సలోనిక సంఘములో దేవుడు తెస్సలోనిక సంఘము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పించి ఉన్నాడు. మొదటిది పిల్లరా, మొదటి అంశం ఏమిటంటే దేవుని యందు మనం ఉండాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రం కాపాడువాడు. ఏ అపాయం రాకుండా నిన్ను దివారాత్రం కాపాడువాడు. ప్రతి క్షణం పక్షముండు శిక్షకుడు. ఆమేన్. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటంట? దేవుని యందు మనం ఉండాలి. దేవుని యందు మనము మన యందు ఆయన నిల్చున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన అభివృద్ధి పరుస్తాడు, ఆస్వాదిస్తాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు. యోహాను సువార్తలు ఈ మాట ఉండితే. రెండవది ఏంటంట? విశ్వాసము కలిగి మనము ఉండాలి. మూడవది ప్రేమ చూపించు ప్రయాసపడాలి. నాలుగవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఐదవది ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓర్పు. ఏదైనా అంశముల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా అవసరత కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంట? విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి, ఓపికతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఆఖరికి ఒక మాట విజ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుడైన పేతురు దేవుని బిడ్డలైనటువంటి వారికి రాస్తున్నటువంటి మాట, పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకొని ముగించుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మన దేవుడు ఎవరంట?
తగిన సమయమందు మన అక్కరనెరిగి మనం అడగకముందే తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఓపిక కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఓపిక కలిగి ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేరా, నిన్నటి దినాన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఏమిటనంటే డాక్టర్ డబ్బులు కట్టాలంట, ఇంకా కొన్ని కరెంటు బిల్లు అవన్నీ కట్టాలంట. అయితే ఒక సహోదరుడు ఆ అన్నయ్యకి ఇమ్మని మధ్యలో ఒక అబ్బాయి ఆయనకి వెళ్ళడం కుదరక ఆయనకి ఇచ్చాడంటండి. ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడు, ఉపయోగించేసుకున్నాడు. ఎంత? దరిదాపు 20,000 ఉపయోగించేసుకుంటే పిలిచి అడిగితే నాకు ఇవ్వలేదు అంటున్నాడంట. మరలా ఆయన పిలిచి నురిగిపిస్తే ఇచ్చారన్న. ఇస్తే సర్లే కొన్ని రోజులకి ఫస్ట్ 10,000 ఇచ్చాడన్నారంట. 10,000 అండి 20,000 ఇస్తే అని చెప్పి అంటే మరలా ఆయన పిలిచి మళ్ళీ మాట్లాడించి కూర్చోబెట్టి ఇస్తాలే అన్నారంట. అప్పటి నుంచి ఆయనతో మాట్లాడడం మానేశాడంటండి. హల్లెలూయా. వారి కుటుంబీకులు కూడా అప్పటి వరకు మంచి స్నేహంగా ఉన్నటువంటి వారు మాట్లాడడం మానేశారంట. సర్లే ఆయన అనుకున్నారంట, ఇక ఆ దేవుని చిత్తమైతే ఆ డబ్బులు మన దగ్గరకు వస్తే, లేకపోతే లేదు, ఇంకెక్కడైనా అప్పు తీసుకొచ్చి ఆ కరెంటు బిల్లు ఆ డోక్రా కట్టేద్దామని అనుకుంటూ ఉన్నాడంట. దేవుని కృపను బట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దినం ఒక 15,000 వారంతటికి వారే తీసుకొచ్చి ఇచ్చారంట. హల్లెలూయా. ఒక పెద్దల సమక్షంలో పెడితే నా వల్ల కాదు, మీరేం చేసుకుంటారు, మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామన్నటువంటి వారు పెద్దల మధ్యలో చెప్పినారు. ఏమని, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తామయ్యా, ఇస్తాములే అని అన్నటువంటి వారు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడు, 15,000 తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసినండి, ఒకవేళ ముందే ఆ డబ్బులు ఇస్తే దేనికొకటి వాడేసేవాళ్ళు కదా. తగిన సమయమున తగిన కాలమందు క్రీస్తేసు మహదైశ్వర్యము చొప్పున మన యొక్క ప్రతి అక్కర తీర్చుతాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఓర్పుతో ప్రార్థన చేసినప్పుడు ఆలస్యమైన కూడా ఏంటంట, నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆలస్యమైన ఏ ఒక్క విషయంలోనైనా ఆలస్యమైందని బాధపడొద్దు. దాని వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆలస్యమైన బాధపడ్డాడు లాస్ట్లో, కానీ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకుని కుమారుడిగా ఇవ్వలేదండి. వినయము కలిగిన కుమారుడిని, విధేయత కలిగిన కుమారుడిని, తన చెప్పు చేతల్లో జీవించడం కుమారుడిని దేవుడు అబ్రహాముకి ఇవ్వలా. ఆలస్యమైందని ఎప్పుడు కూడా మీరు అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, మీ ఓర్పును మీ సహనాన్ని కోల్పోవద్దు. ఆలస్యమైందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు, నమ్మకముతో మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఆ అంశము గురించి ఏదైనా కొద్ది ఉన్నప్పుడు అది ఆలస్యమైందంటే అంతకంటే ఊహించినటువంటి వాటికంటే అత్యధికమైన మేలుతో దేవుడు మనల్ని నింపుతాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోబోతున్నామని గ్రహించాలి. అంతే తప్ప అరకొరగా అపనమ్మకంతో ప్రార్థన చేసి నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదంటే చేసేదేమీ లేదు. నువ్వు గనక నమ్మకముతో వేసే కేక ఆలకించక మాననన్నాడు. విశ్వాసము కలిగి నమ్మకముతో వేసే కేక యథార్థముగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించక మానడు. ఆలస్యమైన నీ ప్రతి ఒక్క అవసరత అత్యధికమైన దేవునితో ఊహించినటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. మన ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
కనుక ఆలస్యమైన నీవు ఎప్పుడు కూడా బాధపడద్దు, ఓర్పు సహనం కలిగి జీవించాలని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. తెస్సలోనిక సంఘములను 4-5 లక్షణాలు ఈ రోజున మనం నేర్చుకున్నాం. 1, దేవుని యందు ఉండడం నేర్చుకోనా, అంటకట్టబడడం నేర్చుకోవాలి. 2, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు. ఈ 5 లక్షణాలు మనము కలిగి దేవునికి బిడ్డలుగా ఉండాలని, అనేకులకు మాదిరికరంగా ఉండాలని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుని మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. అందరికీ వందనాలని ప్రార్థన చేసుకుందాం.